తెలంగాణలో సన్నబియ్యం కయ్యం నడుస్తుంది. ఎన్నికల సందర్భంగా వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 20% మాత్రమే పండే సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మండిపడుతున్నాయి. దాన్ని కవర్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు మార్కెట్లలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిదన్ సింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మనకి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ భూపతి, ఒకవైపు కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకోవైపు తడిసిన ధాన్యం అలానే ఉంది కొనకుండా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర రాజకీయాలంతా కూడా వరిధాన్యం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే హీటును పుట్టిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పటికే అకాల వర్షాలు కావచ్చు, ధాన్యం కొనుగోలు అన్ని కూడా కళ్ళల్లో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టట్లేదంటూ కూడా గతంలో ఎండిపోయినటువంటి పంటలను కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా పరిశీలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వరిధాన్యం అంతా కూడా కళ్ళల్లో ఉంది. ఆ ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసేటువంటి వరిధాన్యం ఏదైతే ఉందో వాటిని కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏదైతే అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇస్తామంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ప్రస్తుతం వాటిని సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామనడం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా అన్ని రకాల వడ్లకు క్వింటాల్ చొప్పున 500 బోనస్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సన్న వడ్లు కాదు, మొత్తం అన్ని రకాల వడ్లకు కూడా పూర్తి స్థాయిలో 500 బోనస్ ఇవ్వాలని కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ రెండు కూడా కార్నర్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. అందులో ఉన్నటువంటి నేతలు తలోక మాట మాట్లాడడం పైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా దాన్ని పునఃసమీక్షించాలి. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా పునఃసమీక్షించాలి. వాటిపైన కూడా ఖచ్చితంగా 500 బోనస్ అనేది అన్ని రకాల వడ్లకు ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు నెలన్నర పాటుగా కళ్ళాల్లో అంత వడ్లు కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అవి కొనుగోలు చేసి ఖచ్చితంగా రైతులకు ఒక భరోసాని ఇవ్వాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా రైతుల పక్షాన మేము పోరాడతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే అటు ట్విట్టర్ వేదిక కావచ్చు, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. 1-2 రోజుల్లో దీనిపైన కూడా కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కిరణ్.